హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. మేము ఈరోజైతే ఇది నవంబర్ కదా, సో కార్తీక మాసంలో మేము పిక్నిక్కి ప్లాన్ చేసాము. యాక్చువల్గా ఇది అన్ప్లాన్డ్, అనుకోకుండా అయితే మేము మారేడుమిల్లి విజిట్ చేయాల్సి వచ్చింది. సో మేము కాకినాడ నుంచి మారేడుమిల్లి ఈవినింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మాకు మారేడుమిల్లి 10:30 అయిపోయింది. బట్ మేము మధ్యలో రంపచోడవరంకి వెళ్ళే దారిలోనే మధ్యలో ఆగి ఒక డాబా దగ్గర చాలా బాగుండిద్ది ఫుడ్, అంటే ఇక్కడే ఫుడ్ అయితే తింటున్నాము. బయట ఫుడ్ బాగుంటుంది కదా ఎంతైనా మనకి. సో పుల్కా అండ్ ఇక్కడ మష్రూమ్ అండ్ కాజు అయితే కర్రీ చెప్పుకున్నాం. మా పిల్లలు అయితే ఆ కార్లో పడుకుని పోయారు. సో వాళ్ళని లోపలే ఉంచి మేమైతే టిఫిన్ చేసేసాం అండ్ వాళ్ళకైతే ప్యాక్ చేయించాము. ఇంకేస్ ఏమైనా లెగిస్తే కనుక వాళ్ళు తింటారు అని చెప్పేసి. మేము ఈ కార్ లైట్లో వెళ్తూ ఉంటే చాలా ఒక 2-3 ఫాక్సెస్ అయితే కనిపించాయి. అండ్ ఈ కార్ లైటింగ్లో ఒక ర్యాబిట్ కూడా వెళ్తూ ఉందన్నమాట. సో ఒక్క నిమిషం అక్కడ ఆగిపోయాం. అది వెళ్ళిపోయాక వెంటనే మూవ్ ఆన్ అయ్యాం. ఆల్రెడీ మేమైతే మారేడుమిల్లి రూమ్ బుక్ చేసుకున్నాము. ఇదైతే 7 హిల్స్ అనమాట ఈ కాటేజ్ నేమ్. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎంత నైట్ వచ్చినా మాకు ఏమీ ఇబ్బంది అవ్వలేదు. అండ్ మాకు ఒక రూమ్ అండ్ మా అత్తయ్య మా అయ్యగారికి ఒక రూమ్ ఇచ్చాము. సో ఇక్కడైతే 2 బెడ్స్ ఇచ్చేసారు మా రూమ్లో. అండ్ మా పిల్లలు ఆల్రెడీ పడుకుండిపోయారు కాబట్టి మేము వాళ్ళని అయితే పడుకోపెట్టేసాం. నైట్ 10:30 అయింది మేము వచ్చేసరికి. అసలు అది ఏదో మిడ్ నైట్లా ఉంది, 2-3 o'clock లాగా. ఎవ్వరూ లేరు అసలు ఆ ప్లేస్లో, ఫుల్ ఫారెస్ట్. అండ్ ఫైనల్లీ రూమ్కి రీచ్ అయ్యాం. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏసీ అండ్ ఫ్యాన్తో అయితే అస్సలు పని ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ చలిగా ఉంది మాకు. మేము ఇంకా నవంబర్లో వచ్చాం, అదే డిసెంబర్లో కనుక వచ్చి ఉంటే ఇంకా చాలా చలిగా ఉండేది, అది కూడా నవంబర్ స్టార్టింగ్లోనే. అండ్ మేము ఆల్రెడీ ఈ కాటేజ్ కూడా ఫారెస్ట్లోనే ఉంటుంది. మేము ఒక సైడ్ డోర్ ఉంది అండ్ ఇంకొక సైడ్ కూడా ఇది గ్లాస్ డోర్ అనమాట. చూడండి అటువైపు అంతా ఓపెన్ చేస్తే మొత్తం చీకటిగా అదంతా ఫారెస్టే కనిపిస్తుంది. బట్ నైట్ టైం డేంజర్ అని చెప్పేసి నేనైతే ధైర్యం చేయలేకపోయాను. అండ్ సో మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అవ్వగానే అసలు ఎలా ఉంది వ్యూ అని చెప్పి ఓపెన్ చేశాను, అది కూడా 6 o'clockకి. బట్ ఇంకొంచెం ఎర్లీగా లేచి ఉండాల్సింది, బట్ ఓకే. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఆ సౌండ్స్ అయితే ఇంకా బాగా నచ్చాయి నాకు. మేము ఆల్రెడీ ఇంటి దగ్గరే అనుకున్నాము, మేము కాదు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ తప్పకుండా అందరూ వెళ్ళాల్సిన ట్రిప్ ఇదైతే. మారేడుమిల్లి మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. ఇది మోస్ట్లీ డిసెంబర్ జనవరిలో వెళ్తే చాలా బాగుంటుంది. మేమైతే ఇలా బయటకు వచ్చాం. సో మా పిల్లలతో కలిసి బయటకు వెళ్దాము అని చూస్తున్నాను నేను. అది ఫారెస్ట్ పక్క మాకు చూడ కోడి కోడి, ఆ కోడి అరుస్తుందంటే మా కోడి అరుస్తుంది. మా వైట్ కలర్ అది కొండ పైకి ఉంది, కొడుక్కో అని ఉడడానికి ఆ చెట్టు మీద నుంచి కొడుక్కో అంటుందా. దాని బ్యాక్ సైడ్ మీద వైట్ కలర్ ఏదో ఉంది, ఏంటది తెలుసు, అదే వస్తుంది. ఫారెస్ట్ సౌండ్ చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అయితే మా పిల్లలు చాలాసేపు ఆడేశారు. అండ్ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంది. ఈ కోడ్ అయితే
నేను వీడియో తీయడం కోసం మాత్రమే కోస్తుంది అనిపిస్తుంది. అదేంటి అని పెట్టుకుంది ఏమో అది చూడు ఇక్కడికి వచ్చి మరి అరుస్తుంది. వస్తుంది నాకన్నా ఎందుకని మన దగ్గరకు వస్తుంది అది? అదేంటి ఇక్కడికి అరే ఇక్కడ ఇంకొక కోడ్ ఉందిరా, దీనికోసం వస్తుంది. కాదు దేనికోసం అచ్చుడికి ఎలా వెళ్తుందా అది రెండు మాట్లాడుకోవద్దు అనుకుంటా అందుకే అది వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకా రెండు ఉన్నాయి అక్కడ ఎక్కడ? అక్కడ ఉన్నాయి అదిగో ఆహా, అదిగో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవునరా ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అమ్మా జిన్ను ఆ కోడి పిల్లని చోట వెళ్ళిపోయింది పైకుంటూ చూడక్క చాలా ఉంది నేను తెచ్చేస్తా ఉండు తెచ్చేస్తావా? ఎలా? అక్కడ వెళ్ళు వెళ్ళు, యూ కెన్. ఆమె తెచ్చేస్తుందంట, వెళ్తుంది. అక్కడ ఒక ఉంది అక్కడ ఉన్నాయి అవి ఎలా చూడడానికి వెళ్దామేంటి మనం? ఇట్రా వీడియో కనిపిస్తుంది. కొడని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం మన. అవన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ పట్టుకో చూద్దాం ఒక నిమిషం ఇది చాలా అనాలా? ఏం మళ్ళీ చెప్పు, నానమ్మకు చెప్పు. I love you, Nan. I love you, Nanama. Thank you. I love you. Yeah. Sunod help చేయి. Sunod help. నువ్వే తీసుకో. దాన్ని ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? నాకు ఈ పువ్వు కావాలి. ఇదిగో. ఆ? ఈ పువ్వు కావాలి. అదేం పువ్వు ఏంటో? అది గోంగూర. అది గోంగూర చెట్టు. అది నాకు ఈ పువ్వు కావాలి. తీసుకోగాని ఇది గోంగూర చెట్టు. ఇది మనం గట్టిగా ఉంది మట్టి. గోంగూర కదా అత్తమ్మ ఇది? గోంగూర, తెల్ల గోంగూర అంటారా? కాదా గోంగూర అత్తమ్మా? బాగుంది కదా? అవును మండుతో ఇలా తీసి అక్కడే ఉండి ఇంక లోపలికి రావద్దు, పాములే ఏంటి. చిన్న ఈ పువ్వులన్నీ భలే ఉన్నాయి. నా పదవి పని ఇంకా చాలా ఏ చార్వి ఇంకొద్దు రా. జును ఇంకెళ్ళొద్దు, పాములు ఉంటే వచ్చండి. ఇల్లు మనం పింక్ పువ్వులే బాగున్నాయి కదా అక్కడ కూడా ఉన్నాయి. పాములు ఉంటాయేమో అని లోపలికి అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్దాం. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ బాగా నచ్చింది. ఇలా పట్టుకుంటుండు ఈ ప్లాంట్స్ ని. అప్పుడు అవి అలా క్లోజ్ అయిపోతాయి. మ్యాజిక్ ప్లాంట్ ఇది కాదు, ఓపెన్ అయి ఉన్నాయి. ఉన్నాయా అవి? ఇగో నేను చూస్తా. నేను చేయలా ఇంకా ఇదిగో. ఏం చేస్తున్నారు మీరు? దానికి కితకితలు వస్తున్నాయి అది మీరు టచ్ చేస్తుంటే, అందుకే అది ఉమ్మని పెట్టి ముడుచుకుంటుంది కదా. మరి ఇంకా ఎక్కడున్నావే కా చూద్దాం. మనము దిక్కులా ఇలా దిక్కుతుంటే అప్పుడు కనిపిస్తాయి. చూస్తుండు ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడున్నాయి. మేము మ్యాజిక్ ప్లాంట్స్ నాకు థ్యాంక్ యూ బేబీ,
ఐ లవ్ యూ బేబీ. మనం పిల్లల్ని ఎంత మంచి ప్లేస్కైనా తీసుకువెళ్ళండి, అక్కడ మట్టి ఉంటే చాలు ముందు మట్టితో అయితే ఆడేస్తారు. కేక్ ఇది వీళ్ళకి ఎంత చూపించినా చక్కగా ముందు లాస్ట్లో మాత్రం మట్టి దగ్గర కూర్చొని చక్కగా ఏదో కేక్ చేసాము నా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాళ్ళైతే కాసేపు ఆడుకుంటారు. ఈ లోపల పాప వాళ్ళ కేక్ని అంత డిస్టర్బ్ చేసింది ఈ బ్లాక్ డాగ్ వచ్చి. దెబ్బకి మా పిల్లలు అయితే రూమ్లోకి వచ్చేసారనమాట. ఏంటిది? డాగ్. ఇట్స్ ఓకే. ఇక పచ్చి బచ్చా. నెక్స్ట్ మేము మారేడుమిల్లిలో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్ శివ టెంపుల్కి వెళ్తున్నాము, అది కూడా మండే. సో ఈ వ్లాగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఆ టెంపుల్ వ్లాగ్ అయితే చాలా బాగుండిద్ది. థ్యాంక్ యూ.